బ్రహ్మజ్ఞాని శ్రీ మధ్వీరాట్ పోతులూరి వీర బ్రహ్మంగారి మఠాధిపతి నియామకం వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. కోర్టు ఆదేశాలతో మఠాధిపతిని నియమించేందుకు ధార్మిక పరిషత్ రంగంలోకి దిగింది. బ్రహ్మంగారి భక్తులు, విశ్వబ్రాహ్మణ సంఘాలు సమావేశమై కీలక తీర్మానం చేశాయి. వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా, వీరభద్ర స్వామిని కార్యనిర్వహణాధికారిగా, గోవింద స్వామిని ఉన్నతాధికారిగా గుర్తించి పట్టాభిషేక మహోత్సవం జరిపించాలని తీర్మానించినట్లు విశ్వబ్రాహ్మణ ధర్మ పీఠం ప్రధాన సంచాలకులు అప్పల భక్తుల శివశ్రీ తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. పెండింగ్ లో ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠం వారసుడు ఎవరు అనేది ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. దాని మీద ఉత్కంఠభరితంగా కూడా విశ్వబ్రాహ్మణ సంఘాలు, బ్రహ్మంగారి భక్తులు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. అయితే ధార్మిక పరిషత్ ద్వారా కూడా దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు న్యాయస్థానం కూడా సూచనలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అసలు దీని మీద విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది విశ్వబ్రాహ్మణ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు మనతో ఉన్నారు. ధార్మిక నాయకులు సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మంగారికి భక్తులు ఉన్నారు. ఏంటి మరి వారందరికీ ఎటువంటి సూచన చేయబోతున్నారు? నమో వీరబ్రహ్మణే, నమో విశ్వకర్మణే. ఈ గత 4 సంవత్సరాలుగా జగద్గురువు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరైతే లక్షలాది మంది భక్తులు వారిని సేవిస్తూ ఉన్నారో, భక్తితో వారి యొక్క చెప్పినటువంటి అంశాలని ఏదైతే ఇవాళ సమాజంలో నడుస్తూ ఉన్నాయో, అటువంటి ఆయన సజీవ సమాధిని ప్రవేశించి నిష్ఠాగర్షుడై తపమాచరిస్తున్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం బ్రహ్మంగారి మఠం కందిమల్లైపల్లి అనేటువంటి గ్రామంలో ఉంది. ఈ మఠాధిపతి, గతంలో ఉన్నటువంటి మఠాధిపతి వెంకటేశ్వర స్వామి వారు ఎవరైతే వారు దివంగతులయ్యారో, తదనంతరం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మఠాధిపతి ఎవరు అనే దానిలో ఆయన ద్వితీయ వివాహం చేసుకోవటం, వారికి కూడా పుత్రులు కలగటం, పెద్ద భార్యకు సంబంధించినటువంటి 4 కుమారులు ఉండటం, వీరిలో వేరే కుటుంబపరమైనటువంటి ఎవరు పీఠాధిపతి వహించాలనేటువంటిది ఆ కుటుంబ పరంగా ఒక కొలిక్కి రాలేకపోయారు. ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఈ చిక్కుముడిని విప్పాలి అనేటువంటి లక్ష్యంతో అందరం కూడా కూర్చొని ఒక చర్చ చేసి ఒక నిర్ణయానికి అయితే రావటం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారం ధార్మిక పరిషత్కి మా నిర్ణయాన్ని వివరించి ఆ విధంగా చేసే విధంగా ఇందులో ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ప్రవేశించేటప్పుడు ఏదైతే ఆ సజీవ సమాధి నిష్టలో ప్రవేశించేటప్పుడు ఒక మాట చెప్పారు. ఏంటంటే కుమార్తె సంతతి వారే, వీరనారాయణమ్మ సంతతి వారే ఈ మఠానికి అధ్యక్షులుగా కొనసాగుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కొడుకు ఎవరైతే ఉన్నారో, ఆ కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆ వంశం నిర్వంశం అవుతుందని ఒక సందర్భంలో శపించడం జరిగింది. అవి అక్షరాలా జరిగినాయి. ఎందుకంటే పెద్ద కొడుకుని దత్తతిచ్చారు. రెండవ కుమారుడు బ్రహ్మంగారి యొక్క రెండవ కుమారుడు, మూడవ కుమారుడు 2 టర్మ్స్ కూడా ఆ పీఠాధిపత్యం వహించడం జరిగింది. తదనంతరం ఒక సంవత్సరం ఏదైతే ఇదే విధమైనటువంటి ఒక సంధికాలం ఏర్పడినప్పుడు ఆ మూడవ కుమారుని యొక్క భార్య పర్యవేక్షణలో అర్చకులే అక్కడ పీఠాధిపత్యం నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. మరి ఈ నేపథ్యంలో వారి తదనంతరం కుమార్తె వీరనారాయణమ్మ గారి సంతతి వారే ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చారు పీఠాధిపత్యంలో. ఇప్పుడు ప్రజెంటు ఉన్నటువంటి పీఠాధిపతి రెండవ వివాహం చేసుకోవడం, వారికి కూడా 2 పిల్లలు కలగటం, మొదటి భార్యకు 4 సంతానం, మగ సంతానం ఉండటం, వీరందరూ కూడా మేము వారసులమే కదా అనేటువంటిది మీమాంస అక్కడ వచ్చింది. అలాగే ఒక విల్లు కూడా చూపిస్తూ ఉన్నారు ద్వితీయ భార్య. ఈ విల్లు పట్టుకొని ఆమె కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అయితే ఇప్పుడు ధార్మిక పరిషత్కి హైకోర్టు సూచన చేసింది, మీరు నిర్ణయించమని. చూస్తున్నాం కదా, ఈరోజు అంటే బ్రహ్మంగారి మఠానికి వారసులు ఎవరు అని ఎదురు చూస్తున్న దానికి ఒక సమస్య కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. అటు విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం కూడా ఆ వారసులు ఆ వంశానికి చెందిన వారే ఉండాలి, బయట అన్యవేలు ఎవరైతే ఉన్నారో వారెవరు జోక్యం చేసుకోకుండే విధంగా కూడా ఈరోజు తాము నిర్ణయం తీసుకున్నాం, తీర్మానం చేసామని కూడా స్పష్టం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఒక కొలిక్కి వస్తుందా లేదనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.